me alone, please leave me alone. Leave me alone, please leave me alone. Leave me alone, please leave me alone. అది అన్నాగా ఉండు ఒక్క నిమిషం ఏమన్నా రన్నింగ్ 10 నిమిషాలు 10 సెకండ్లు ఉంది. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఎడారులకి ఎలా పోతాము, కైమాలు ఎక్కడ వేస్తారు అంతా చూపిస్తాను. ఈరోజు పూర్తి వీడియో అయితే చూడండి. వైట్ వాళ్ళు ఎడారిలో ఏం చేస్తారు, వీళ్ళు వచ్చేసి ఏందిరా అంటే సంవత్సరానికి వచ్చేసి 4 నెలలు అయితే అక్కడే ఉంటారు. ఎడారిలో అన్ని సదుపాయాలు చేసుకొని అక్కడైతే ఒక 4 నెలలు అయితే మకాం అయితే చేసుకుంటారు. కావాల్సిన సామాన్లు వస్తువులు ప్రతి ఒక్కటి కూడా తీసుకొని పోతారు 4 నెలలకు సరిపోయేట్టుగా. ఇంక వచ్చేసి ఏందిరా అంటే అక్కడ కరెంటు ఉండదు కాబట్టి వీటిలో అయితే పెట్రోల్ అయితే పోసేసి స్టార్ట్ అయితే చేసామంటే కనుక కరెంట్ అయితే ఉత్పత్తి అవుతుంది. అలా కరెంట్ని అయితే మేనేజ్ చేసేస్తారు. వాటర్ అంటే ట్యాంకర్లు అయితే వస్తాయి అక్కడికి. ఆ ట్యాంకర్లు అయితే నింపుకుంటా అంటారు. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అయితే ట్యాంకర్ వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోడౌన్లు అయితే వేసి ఉంటారు. సంవత్సరం అంతా అయిపోయినాక గోడౌన్లు అయితే వేసి ఉంటారు. ఆ గోడౌన్లోంచి హాఫ్ లారీలు పెట్టుకొని తోలుకుంటా అంటారు వీళ్ళైతే. చాలా మటుకు కూడా దుమ్ము అయితే నిమ్ముకో ఉంటుంది. అందుకనేసి అయితే మాస్కులు అయితే ఎత్తుకుమో ఇచ్చాను అయితే. దుమ్ము వచ్చేసి మామూలుగా ఉండదు, ముక్కలు అయిపోతుంది అని చెప్పి మాస్కులు అయితే తెచ్చాం ప్రతి ఒక్కరికి. వీళ్ళు వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళు 6 మంది అయితే వచ్చినారు కామ్యాలు వేసేదానికి. దాదాపుగా వచ్చేసి 3 లారీలు అయితే వచ్చేసినాయి సామాన్లు తీసుకునేదానికి. ఇక్కడి నుంచి ఎడారికి కావాల్సిన ప్రతి ఒక్క సామాను కూడా అయితే తీసుకొని పోతారు ఇక్కడి నుంచి, ఇంటి దగ్గర నుంచి. పెద్ద పెద్ద వస్తువులంతా కూడా వీళ్ళ చేతనే మోపిస్తారు. చిన్న చిన్న వస్తువులు ఉంటే మన కార్లలో పెట్టేది, మన కార్లలో కూడా అనిపిస్తారు తర్వాత. చాలా మంది కూడా డ్రైవర్లకు పని మనుషులకు ఏం పని ఉంటుంది అంటారు ఎడారిలో. చాలా అంటే చాలా పని ఉంటుంది ఎడారులలో డ్రైవర్లకు పని మనుషులకు. వీళ్ళు ఓన్లీ కైమాలే వేసిపోతారు. కైమాలు బాత్రూములు ఇలాంటివి తయారు చేసి పోతారు వీళ్ళైతే. అవన్నీ సర్దుకొని పెట్టుకునే దానికల్లా దేవుడు కనొచ్చాడు మనకైతే. ఎత్తండి రా స్వామి, ఇది నీ పాసుకులారా చిన్నగా ఎత్తుకుంటాను ఎత్తండి. మనం అక్కడ నిలబడుకొని అద్దిండి ఇద్దిండి అని చెప్తా ఉంటాం అంతే తప్పక మనం అయితే తీయము. మా బావ వచ్చేసిందిరా అంటే అద్దిమ్మని ఇద్దిమ్మని చెప్తాడు, మన అయితే తగలద్దని చెప్తాడు వీళ్ళు వచ్చినప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే మొత్తం అయితే ఖాళీ అయిపోయినాయి అన్నీ. ఇంకో సైడ్ అయితే కడ్డీలు అయితే ఉంటాయి. ఆ కడ్డీలు అయితే తీసుకుపోయి ఇప్పుడు లారీలు అయితే వేస్తున్నారు. తీయండి తొందరగా పోవాలబ్బా ఎడారిలోకి. వీళ్ళు వచ్చేసి ఏందిరా అంటే 6 మంది పని వాళ్ళు, 3 అయితే డ్రైవర్లు వచ్చినారు. వీళ్ళకి వచ్చేసి పొద్దున్నే ఫుడ్డు, మధ్యాహ్నం ఫుడ్డు అయితే మనమే చూసుకోవాలి. వాళ్ళ దాకా వాటర్ కానీ అవి అయితే మనం చూసుకోవాలి ఖచ్చితంగా వీళ్ళకి వచ్చినప్పుడు. పొద్దున్నే వచ్చేసి పప్పు చపాతీ కానీ, మధ్యాహ్నం వచ్చేసి రైస్ కానీ ఇలా పెడతా అంటారు. అన్నీ కూడా హోటల్ నుంచి అయితే తీసుకొని పోవాలి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క సామాన్ అయితే ఎక్కించేస్తున్నారు లారీలోకి. వీళ్ళు కైమాలు అంటారు కానీ కైమాల్లో పని దోల తీరిపోద్ది డ్రైవర్లకు పని మనుషులకు. వీళ్ళకి వచ్చేసి ఒక్కొక్కరికి 15 దినాలు అయితే ఇచ్చారు రోజుకి. లారీలకు వచ్చేసి 20 దినాలు అయితే ఇచ్చారు. 2 లారీలు అయితే లోడ్ అయిపోయినాయి. ఇంకా 3వ లారీ లోడ్ చేసేస్తున్నాం ఇప్పుడు. ఇవి వచ్చేసి ఏంద్రా అంటే ఫ్రిడ్జ్లు ఇవి. వీళ్ళు చికెను మటను ఎత్తుకుపోతారు కదా, అవి అయితే ఆ ఫ్రిడ్జ్లో వేసి పెడతారు చెడిపోకుండా. ఇంకా వాటర్ ట్యాంకులు ప్రతి ఒక్కటి కూడా ఈ లారీలో అయితే తీసుకొని పోతారు ఇప్పుడు. ఈ కువైట్ వాళ్ళు ఇంట్లో స్థలం లేనప్పుడు ఇలా బయట వేసేసి పెడతారని. దీన్ని వచ్చేసి అరబీలో మజురా అంటారు. చూడండి ఎలా చెల్లా చెదురుగా వేసి పెట్టినారు. ఇంతకుముందు సంవత్సరం ఇది. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క వస్తువు కూడా ఎడారిలోకి అవసరం పడుతుంది. ప్రతి ఒక్కటి కూడా తీసుకొని పోవాలి ఇప్పుడు. తీనరా నీ పశువులారా తీయండి. ఎంతసేపు తీస్తారు, బయలుదేరాలి ఇప్పుడు ఇంకా ఎడారిలోకి. మొత్తానికి అయితే లారీలు వేసుకుని బయలుదేరేసాము. ఇంకా నేను వచ్చేసి కార్ అయితే తీసుకొని బయలుదేరినా నేను కూడా. ఇక్కడ కనస్తాను కదా తెల్ల బోర్డు, ఇది తెల్ల బోర్డు అని మోసపోయారు ఇది. ఇవి వచ్చేసి ఏందిరా అంటే కువైట్ ప్రభుత్వము కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇవి. ఎవరైనా సెల్లు పట్టుకునే, ఎవరైనా తింటా పోతానే కానీ కెమెరాలు అయితే కొట్టేస్తాయి. కెమెరాలు కనుక కొట్టినాయంటే కానీ 30 దినాలు 40 దినాలు ఫైన్ అయితే ఉంటుంది. క్లైమేట్ వచ్చేసి కూల్గా అయితే ఉండదు ఈరోజు. ఈ రోడ్లో కార్లు అయితే మామూలుగా పోవు. చూడండి, మీరు చూపిస్తాను మీకే కార్లు ఎలా పోతాయో. రోడ్డు అంతంత మాత్రం ఉన్నా కానీ సూపర్ ఫాస్ట్ అయితే పోతాయి కార్లు. ఎడారుల్లో ఎక్కువగా వచ్చేసి పెట్రోల్ బావులు ఇలా కరెంటు తీగలు అయితే ఎక్కువగా కనొస్తుంటాయి ఈ ఎడారుల్లో. సుమారుగా అక్కడికి వెళ్ళాలంటే 40 నిమిషాలు అయితే పడుతుంది. అంతవరకు మనం అయితే పాటలు పెట్టుకుని వింటా పోదాము.
ఇంకా ఇది వచ్చేసి ఏందిరా అంటే కువైట్ ఆర్మీ వాళ్ళు ఉండే ఏరియా ఇది. ఇక్కడ నుంచి ఇంకా వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి ట్రైనింగ్ కానీ ప్రతి ఒక్కటి ఇల్లులు కానీ ఇక్కడనే కట్టించారు వాళ్ళకైతే ఆర్మీ వాళ్ళకు. ఇక్కడే ఎందుకురా అంటే ఇక్కడ నుంచి అయితే బార్డర్ అయితే దగ్గరగా ఉంటుంది. కొంచెం దగ్గర అంటే దగ్గర కాదు, ఒక 60 కిలోమీటర్లు అలా అయితే ఉంటుంది. ఇంత దూరంలో కూడా టవర్లు, పెట్రోల్ బంకులు ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి అందుబాటులో. ఇక్కడ హాస్పిటల్ కానీ పెట్రోల్ బంకులు కానీ ఫైర్ యాక్సిడెంట్లు అయితే ఫైర్ ఇంజన్లు కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటాయి దగ్గరలోనే. పెట్రోల్ బంకు దీంట్లో కూడా వీడియో అయితే చేసి పెడతా ఒకటి ఖచ్చితంగా. ఇవన్నీ టవర్లు, సెల్ ఫోన్ టవర్లు ఉంటాయి కదా, ఆ టవర్లు ఇవన్నీ. ఇంకా మనం వచ్చేసి ఎడారిలోకి అయితే వచ్చేసాము. మనం ఖైమాలు వేసే చోటుకైతే వచ్చేసాము. ఇంకా ఇప్పటి నుంచి సాయంత్రం దాకా ఖైమాలు అయితే వేసుకుంటూ ఉండాలి ఇక్కడ. ఇది వచ్చేసి నా బండి ఇది. ఇంకా 3 లారీలు కూడా వచ్చేసినాయి ఇక్కడికైతే. ఇంకా అవి దింపుకొని స్టార్ట్ అయితే చేయాలా. ఫస్ట్ అయితే ఇప్పుడు అన్నం అయితే తింటారు వీళ్ళు. పొద్దున్నే టిఫిన్ అయితే అక్కడే తినేసినారు. ఇంకా ఇప్పుడు అన్నం అయితే తినేసి స్టార్ట్ అయితే చేసేస్తారు ఖైమాలు వేసేటి. చాలా టైం అయితే పడుతుంది కాబట్టి ఫస్ట్ తినేసి తర్వాత అయితే స్టార్ట్ చేసేస్తారు వీళ్ళు. మన ఇండియాలో లాగానే అందరూ ఒకసారి అయితే కూర్చొని పనికి వచ్చినప్పుడు అందరూ ఒకసారి వచ్చి కూర్చొని తింటారు కదా, అలానే వీళ్ళు కూడా. వీళ్ళతో పాటు మనం కూడా అయితే తిన్నాము. ఇప్పుడు చికెన్ బిర్యానీ అయితే తెప్పించాం ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా మేము కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాము. ఆయన వచ్చేసి తినండి మీరు అని చెప్తా ఉండు. తింటాం లేదా స్వామి, ఏదో ఒకటి తినండి మీరు, తినండి. వీళ్ళు ఏందో ఈ ఎడారిలోకి రావడం ఏందో, ఇక్కడ వచ్చి అన్నం తినడం ఏందో నాకైతే అర్థం కాలేదు స్వామి. ఇక లక్షణంగా వండుకొని తినకుండా ఇల్లు ఈ ఎడారిలో కష్టాలు పడేదానికి కాకంటే ఇంకా అన్నం తినేప్పుడైతే చెప్పులు ఇప్పేసి వాటర్ బాటిల్ తీసుకొని చేయి కడుక్కొని ఇంకా తినడమే. ఇంకా ఇప్పుడు తిన్నామంటే కన్నా రాత్రి దాకా ఇంకా అన్నం తినేదిలే. అందుకే ఇప్పుడే ఫుల్గా అయితే కుమ్మేయాలి. ఇంకా ముందు చాలా ట్విస్టులు అయితే ఉంటాయి. పూర్తి వీడియో అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి తప్పనిసరిగా వీడియో. కువైట్లో ఖైమాలు ఎలా ఉంటాయి, ఎలా వేస్తారు, ఏమేం చేస్తారు ప్రతి ఒక్కటి మన ఛానల్లో అయితే వస్తాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఆనందం వేసింది. ఇండియాలో ఇలా కూర్చొని అందరూ ఒక చోట ఎన్ని రోజులకు తిన్నాంరా స్వామి అని చాలా అంటే చాలా ఆనందం వేసింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసినారైతే కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా ఇవి వచ్చేసి ఖైమాలు అయితే స్టార్ట్ చేసేసినారు. ఇంకా ఖైమాలు వేసేదానికి ఫస్ట్ వచ్చేసింది అంటే ఇలా పరిచేస్తారు. పరిచేసిన తర్వాత వాటికైతే గుడ్డలు అయితే కట్టేస్తారు. గుడ్డలు కట్టిన తర్వాత ఇలా కడ్డీలు అయితే పెట్టేస్తారు. ఆ కడ్డీలు బిగించిన తర్వాత బిగించినట్టు పైకి అయితే ఎత్తేస్తారు. వాటికి సరిపోతాయా లేదా అని చెప్పి చూసుకుంటారు. ఫస్ట్ అయితే సరిపోకుంటే బయటికి వేసేస్తారు, సరిపోయినట్టుగా పైకి ఎత్తేస్తారు. ఇప్పుడైతే ఇదైతే సరిపోలేదని చెప్పి బయటికి అయితే తీసుకొస్తాడు. ఇంకోటి అయితే తీసుకొని పోయి దాన్ని అయితే పైకి అయితే పెట్టేస్తారు. వాళ్ళు పని చేసేప్పుడు మనకేమరా స్వామి అనిపిస్తుంటుంది, కానీ నేనైతే ఉండలేను. కానీ అందుకే కొంచెం అయితే హెల్ప్ చేస్తాను వాళ్ళకైతే. వాళ్ళు పని చేస్తుంటే మనం ఖాళీగా కూర్చుంటే మనకి ఎలానో అనిపిస్తుంది. అందుకని అయితే హెల్ప్ చేయాలి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. పెద్ద హెల్ప్ చేయకనే కానీ చిన్న హెల్ప్ అయితే చేయాలి ఖచ్చితంగా. మన ఇండియా వాళ్ళు కూడా చాలా మంది ఇలా పనుల్లో ఉన్నారు. చాలా మంది కూడా బాగా చేస్తారు ఇలా పనులు అయితే. ఈ పని చేసేప్పుడు ఒళ్ళు నొప్పులు చాలా అంటే చాలా వస్తాయి. డబ్బులు కూడా అలానే వస్తాయి. రోజుకు 15 దినార్లు అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి దాదాపుగా 4000 రూపాయలు అయితే వస్తుంది ఒక్క రోజుకి. పొద్దున్నే ఫుడ్ ఫ్రీ, మధ్యాహ్నం ఫుడ్ ఫ్రీ, సాయంత్రం ఇంటికి తినాల్సిందే. ఖైమాలు అయితే పైకి ఎత్తేసినారు. సైడ్ పట్టలు అయితే కడతారు. పట్టలు కట్టేసిన తర్వాత వాటికైతే తాళ్ళు ఉంటాయి. తాళ్ళు అయితే బిగించేయాలి. గాలికి ఊడిపోకుండా అయితే ఉంటాయి బిగించిన తర్వాత. ఆ 2 తాళ్ళు కనుతున్నాయి కదా, అది వచ్చేసి డోర్. ఇది డోర్లు వచ్చేసి ఏంద్రా అంటే కొన్ని దాంట్లకు 2 పక్కలు ఉంటాయి, కొన్ని దాంట్లకు 4 పక్కలు కూడా ఉంటాయి డోర్లు. చూడండి దీనికి వచ్చేసి 4 పక్కలు అయితే డోర్లు ఉన్నాయి. ఇక్కడ ఖైమాలు వచ్చేసి చాలా దూరంగా వేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే వాళ్ళు అరిచినప్పుడు వీళ్ళకి కనబడకూడదు, వీళ్ళు అరిచినప్పుడు వాళ్ళకి కనబడకూడదు, అంత దూరంలో అయితే వేసుకుంటారు. వీళ్ళు ఎడారుల్లో పాటలు పెట్టుకొని డ్యాన్సులు అయితే వేస్తూ ఉంటారు కాబట్టి అందుకు సౌండ్ రాకుండా దూరంగా అయితే వేసుకుంటారు. మొత్తానికైతే ఒక ఖైమా అయితే వేసేసినారు. ఇంకా మిగిలిన 4 ఖైమాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి 5 ఖైమాలు, వేరే చోట వచ్చేసి 3 ఖైమాలు అయితే వేస్తారు. దాదాపుగా మా బావ వచ్చేసి 10 ఖైమాలు అయితే వేసినాడు. ఈ సంవత్సరం వేస్తాడు. ఇక్కడ కనొస్తుంది కదా, అదైతే వచ్చేసి బాత్రూమ్. ఇది అటాచ్మెంట్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఆడవాళ్ళు బయటికి పోలేరు కాబట్టి లోపలనే అయితే రెడీ చేసి పెట్టుకుంటారు బాత్రూమ్ కూడా. కువైట్ వాళ్ళు వచ్చేసి 2 నెలలు అయితే ఇక్కడే ఉంటారు ఇంటికి పోకుండా. ఇంటికి డ్రైవర్లు పంపిస్తూ ఉంటారు కానీ సామాన్లు తీసుకురమ్మని చెప్తా ఉంటారు. చూడండి ఎటు చూసిన ఎడారే మొత్తం, ఎంత దూరంలో చూసినా ఎవరు మనిషే లేడు. ఇంకా మొత్తానికైతే 2వ ఖైమా కూడా ఎత్తేసినారు. ఇంకా చుట్టూరు గుడ్డ కట్టేయడమే. గుడ్డ కట్టేసిన తర్వాత కడ్డీలు అయితే ఎత్తేస్తారు.
ఇవి వేయించేప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో ఏలు పెడతాం మనం, ముందుగానే అతినా ఉడకలం ఏలు పెట్టేస్తాం మధ్యలో. మొత్తానికి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్లు అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. నా ఉడుకులకి వచ్చే రాళ్ళు మెత్తంగా స్మూత్గా ఉండే వాళ్ళు ఈడికొచ్చి రాళ్ళల్లో ఏంటండి ఇది అవసరం అన్నయ్యలకు. అది అన్నాగా ఉండు, ఒక్క నిమిషం ఏమన్నా రాని, ఇంక 10 నిమిషాలు 10 సెకండ్లు ఉంది.